వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. అలసియున్న వారి ఆశను తృప్తిపరచెదను, కృషించిన వారందరినీ నింపుదును. ఐ విల్ రిఫ్రెష్ ద వియరీ అండ్ సాటిస్ఫై ద ఫెయింట్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన తన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నీ జీవన ప్రయాణంలో ఇంతవరకు నీకెదురైన భీకర పరిస్థితులను దాటుకుంటూ నీవు ఊహించినటువంటి నీవెరుగినటువంటి మార్గము గుండా ప్రయాణిస్తూ ధైర్యాన్ని కూడగొట్టుకొని అననుకూల పరిస్థితులను ఎదుర్కొంటూ నీ శక్తిని కోల్పోయి అలసిపోయావా? నీవు బలహీనపడ్డావేమో. అయితే నీ కొరకే దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో ఆశలతో చక్కగా ఆరంభించిన ఈ ప్రయాణం నువ్వెరగని రీతిలో నీ శక్తి సన్నగిల్లుతూ నువ్వు కృంగిపోతున్న నేపథ్యంలో ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరి నుండైనా నాకు సహాయం అందుతుందేమో ఎదురు చూస్తూ ఆశ కలిగి ఉన్న నేపథ్యంలో నీకు సహాయము చేయటానికి యోగ్యుడైన వాడు, సమర్థుడైనటువంటి వాడు, సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. నీ పరిస్థితులు, నీ కష్టం, నీ వేదన, నీ కన్నీరు సమస్తము ఎరిగినవాడు ఆయన. నీవున్న పరిస్థితులలో నీ ఆరోగ్యం, నీ కుటుంబం, ఆర్థిక పరిస్థితులు ఇలా ఒక్కొక్కటి కూడా నీ జ్ఞానము, నీ శక్తి, నీ ప్రణాళికలు ప్రకారము నడవక అవి ఒక్కొక్కటిగా వీగిపోతూ నిన్ను బలహీనపరుస్తున్నాయని ఆయన చూస్తున్న దేవుడు. ఒక చిన్న సహాయం దొరికితే ఇందులోండి బయటపడతాను, ఎవరైనా ఎక్కడి నుండైనా ఈ సహాయం వస్తే బాగుండు అని ఆశ కలిగి చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రమూ త్రోసివేయని దేవుడు. నువ్వు అలసిపోయినా, నువ్వు బలహీనపడిపోయినా, చాలాసార్లు విఫలమైపోయి నిరుత్సాహంతో ఉన్నా కూడా ఆయన వైపు ఒక్కసారి చూడటానికి సిద్ధపడు. విశ్వాసంతో ప్రార్థించి ఆయన దగ్గరకు రావటానికి ప్రయత్నం చేయి. ఆయన నీ పరిస్థితిని చూసేవాడు కాదు, నిన్నుగా ప్రేమించేటటువంటి గొప్ప దేవుడు. ఆయన నీ పరిస్థితిని బట్టి నిన్ను తృణీకరించడు. నీ పరిస్థితి ఎంత దీనమైనా ఆశ కలిగి ఆయన వైపును విశ్వాసంతో చూడగలిగితే ఆయన నూతన బలముతో కృషించిపోతున్న నీ ప్రతి పరిస్థితిని బాగు చేయగలడు. నిన్ను నూతన బలముతో నింపి నూతన ధైర్యాన్ని నీకిచ్చి నూతన హృదయముతో నిన్ను బలపరచగలిగిన సమర్థుడాయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరివైనా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ నష్టం, నీ కష్టం, నీ వేదన, నీ దుఃఖం సమస్తము ఎరిగినవాడు. లేఖనం అంటుంది, మీరు దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చునని. ఆశ కలిగి నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన ప్రేమతో నీ దగ్గరకు 10 అడుగులు వేస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ చక్కపరిచి నిన్ను తృప్తిపరచి నిన్ను ఆయన ఆత్మతో నూతన బలముతో ఆయన నింపబోతూ ఉన్నాడు. నీ ప్రయాణంలో చాలాసార్లు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, సమయం నీ చేయి జారిపోతూ ఉంటుంది. ఆయన నీ పరిస్థితిని అంతటినీ మార్చగలడు. నీ మార్గము మీద వెలుగు ప్రకాశింపచేసి నీకు అనేక మందికి
నిన్ను దీవెనకరముగా ఆయనకు సాక్షిగా నిలపగలడు. నిరుత్సాహపడకు. నీ ప్రతి కన్నీటి బాష్పబిందువును తుడిచి నోటి నిండా నవ్వు కలుగు చేయగలిగిన ఆయన వైపు ఆశ కలిగి విశ్వాసంతో చూడు. ఈ నూతన దినాన్ని ఆ గొప్ప ధైర్యముతో నింపబడి ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ ఉదయకాలం బలహీనపడి అలసిపోయిన నాతో సూటిగా మీరు మాట్లాడిన నీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. చాలా మా ప్రయత్నాలు విఫలమైపోయాయి. చాలా కృంగిన స్థితిలో ఉన్న నాకు నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచి మా ఆశలు చిగురింప చేశారు. మీకు వందనాలు. ఈ ఉదయం ఆశ కలిగి విశ్వాసముతో నాయన నీ వైపు చూస్తూ ఉన్నాను. నీ కృపల చేత మమ్మలను నింపి, నీ ప్రేమ చేత నింపి ప్రభా, నా పరిస్థితులన్నీ మీరు సరి చేయగలిగిన వాడివని నమ్మి నా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు నా చేయి పట్టుకొని ఈ నూతన దినం నాకు మేలుకరముగా, దీవెనకరముగా, మీకు మహిమకరముగా ఉండే మార్గాల్లో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.